హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో ఓట్స్తో టేస్టీగా 2 రకాల రెసిపీస్ అనమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకు చాలా మంచి రెసిపీ. టేస్టీగా తింటూ బరువు తగ్గాలనుకుంటే వీటిని ట్రై చేయండి. ముందుగా ఓట్స్ ఆమ్లెట్ చేసుకోవడానికి కోసం నేను ఇక్కడ ఓట్స్ని 1 కప్పు తీసుకున్నాను. వాటిని ఫస్ట్ నానబెట్టేసుకోవాలన్నమాట. జస్ట్ వాటిలో కొంచెం వాటర్ పోసేసి దాన్ని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లోకి ఆమ్లెట్లో ఏమేమి వేసుకుంటాం, ఇంకా ఆనియన్స్, ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవాలనుకుంటే మన ఇష్టం, అవన్నీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక మొత్తం ఉల్లిగడ్డ వేసేస్తున్నాను. మంచి సన్నగా కట్ చేసేసుకోవాలి. దాన్ని చూసిన అట్లా కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. క్యారెట్ కూడా వేసేస్తున్నాను. మన ఇష్టం అనమాట. ఇంకా ఆమ్లెట్లో ఏమేమి వేసుకోవాలి, హెల్తీగా తినాలనుకుంటున్నాం కాబట్టి మనం ఇవన్నీ వేసుకోవాలంట. క్యాప్సికమ్ వేసుకుంటే కూడా వెయిట్ లాస్కి చాలా మంచిదన్నమాట. సో క్యాప్సికమ్ని కూడా మంచిగా చిన్నగా ముక్కల్లాగా అట్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా కొత్తిమీర అయితే వేయకుండా ఉంటామా, అన్నిట్లో కొత్తిమీర అయితే కంపల్సరీ వేసుకున్నాను. పచ్చిమిర్చి అయితే ఒకటే తీసుకున్నాను, కొంచెం దాన్ని కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకునే వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవన్నిటిని ఓట్స్ నానిపోయి ఉంటాయి కదా, దాంట్లో వేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 1/2 స్పూన్ అంతా మిరియాల పొడి వేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం కారం కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత దీంట్లోకి ఒక 4 ఎగ్స్ వేస్తున్నాను నేను. ఇట్లా నార్మల్ ఆమ్లెట్ లాగా కాకుండా ఓట్స్తో ఆమ్లెట్ వేసుకొని తిన్నామంటే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది ఒక్క ఆమ్లెట్ తింటే చాలు, కడుపు నిండిపోతుంది అనమాట. వెయిట్ లాస్ వాళ్ళకైతే చాలా మంచిదని చెప్పొచ్చు. ఇలా ఎగ్స్ ఉన్నాయి, ఓట్స్ ఉన్నాయి, హెల్తీగా అన్ని కూరగాయలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా చాలా హెల్తీ. సో ఇప్పుడైతే అవన్నీ మంచిగా కలిపేసుకున్న తర్వాత నాన్ స్టిక్ ప్యాన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ ఎగ్స్ని కొంచెం వేసేసుకోవాలి. దీంట్లోకి సరిపడినంత దాన్ని అంతా కూరగాయలు సమానంగా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసినామంటే ఒక సైడ్ మంచిగా వేగుతుంది, ఇంకో సైడ్ ఫ్లిప్ చేసేసుకుంటే 2 సైడ్లు మంచిగా కాలిపోతుంది. ఇది ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది మనకి ఆమ్లెట్ అయితే. ఓట్స్ ముందే నానబెట్టుకున్నాం కాబట్టి ఆమ్లెట్ మంచిగా వస్తుంది అనమాట. నానబెట్టకుండా వేస్తే అది కొంచెం మంచిది కాదు అట్లా తినడం. ఓట్స్ ఎప్పుడైనా కానీ నానబెట్టి చేసుకోవాలన్నమాట. సో మిగిలిన బ్యాటర్తో ఇక్కడ 2 ఆమ్లెట్స్ అయితే వచ్చినాయి నాకు. ఇట్లా ఓట్స్తో ఆమ్లెట్ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా లేదా నైట్ డిన్నర్ లాగా కూడా చేసేయచ్చు. 2 ఆమ్లెట్లు తిన్నామంటే ఫుల్గా కడుపు నిండిపోతుంది. సో చపాతీలకు బదులు ఈ ఆమ్లెట్ తినొచ్చు. ప్రోటీన్ ఫుల్గా, ఓట్స్ ఇంకా ఫైబర్ ఉంటుంది కాబట్టి చాలా చాలా హెల్దీ. వీడియో వస్తే తప్పకుండా ట్రై చేయండి. ఓట్స్ ఆమ్లెట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్గా తింటూ బరువు తగ్గాలనుకుంటే ఇట్లాంటి రెసిపీస్ని అయితే ట్రై చేయాలి. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఓట్స్తోనే మనం దోశ చేసుకోవడం చూద్దాం. ఓట్స్తో ఎగ్ దోశ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇక్కడ పప్పు అండ్ ఈ ఓట్స్ని నేను నానబెట్టేసిన ఒక 20 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. పెసరపప్పు జల్దీ నానిపోతుంది కదా, మనం ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మంచిగా కడిగేసి మనం ఒక 20 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే టైం లేకపోతే లేవగానే ఇవి నానబెట్టి పెట్టుకున్నామంటే జల్దీ మనం బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకోవచ్చు. చూసారు, ఇవి నానబెట్టేసి తర్వాత నేను దీన్ని గ్రైండ్ చేసేస్తాను. ఇంకా అని పెసరపప్పుని మళ్ళీ ఒకసారి కడిగేసేయాలి అంతే. ఓట్స్ని అవసరం లేదు, అట్లనే వేసేయచ్చు. ఇక్కడైతే మిక్సీ జార్లోకి వేసేసుకొని దీంట్లో కొంచెం అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసేస్తున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి. కొంచెం వాటర్ పోసేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ దోశ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎగ్ దోశలాగా కాకుండా ఉట్టిగా కూడా తినేసొచ్చు. పచ్చడి లేకపోయినా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. ఇట్లా పెసరపప్పు ఓట్స్తో దోశ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. క్రిస్పీగా అయితే రాదు, మామూలుగా మెత్తగానే ఉంటుంది అనమాట. ఇది క్రిస్పీగా చేయాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా కాల్చినామంటే క్రిస్పీగా వస్తుంది. నార్మల్గానే ఉంటుంది ఇది మెత్తగా. సో ఇట్లా వేసేసుకొని దీనిపై నుంచి మనం కొంచెం కాలిన తర్వాత ఇప్పుడు ఎగ్ పగలగొట్టి వేసుకోవాలి. ఇట్లా వేసుకున్నా కూడా మనకి ఓట్స్ దోశ ఎగ్తో చాలా బాగుంటుంది అనమాట. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.